హలో ఎవ్రీవన్, నేను మీ ఈశ్వరి. ఇవాల్టి స్పెషల్ నేతి అరిసెలు. సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో అతి ముఖ్యమైనవి ఈ నేతి అరిసెలు. మా అమ్మ, అక్క కలిసి ఇంట్లో బియ్యం నానపెట్టి రోట్లో పిండి కొట్టి మరీ నేతి అరిసెలను సూపర్ టేస్టీగా చేశారు. అమ్మ, అక్క కలిసి నేతి అరిసెలు ఎలా చేశారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కేజీన్నర రేషన్ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 24 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని ఇంకొకసారి కడిగి నీళ్లు లేకుండా వడగట్టుకుని బియ్యంలో తడి ఆరేంత వరకు ఒక పలుచటి క్లాత్ పైన బియ్యాన్ని ఆరపోసుకోవాలి. బియ్యాన్ని ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టి బియ్యాన్ని పట్టుకుంటే చేతికి తడి అంటకుండా ఉండే విధంగా బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. బియ్యం అలా ఆరిన తరువాత ఆ బియ్యాన్ని రోట్లో వేసుకుని రోకలితో దంచుకోవాలి. పిండిని మిల్లు పట్టించుకుని చేసే అరిసెల కంటే ఇలా రోట్లో దంచుకుని చేసే అరిసెలు ఎక్కువ రుచిగా ఉంటాయి. రోట్లో ముందుగా వేసుకున్న బియ్యం సగం పిండి నలిగిన తరువాత మిగిలిన బియ్యాన్ని కూడా రోట్లో వేసుకొని పిండి దంచుకోవాలి. అమ్మ పిండి దంచుతుంటే నేను, అక్క చూస్తూ నిలబడిపోయాం. అక్క నేను పిండి దంచుదామని ట్రై చేశాం కానీ అక్కకి రోకలి లెగలేదు. నాకు రోకలి లేచినా పిండి కొట్టడం కుదరలేదు. రోట్లో పిండి కొట్టడం చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ రోట్లో పిండి కొట్టడం చాలా కష్టం. అది మాకు అర్థమైంది. మేమిలా మాటలు చెప్తూ ఉంటే అమ్మ పిండి దంచేసింది. ఇలా దంచుకున్న పిండిని జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. దంచుకున్న బియ్యపిండి జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. మేము త్వరగా అయిపోతుందని రోలు దగ్గరే జల్లించేశాం. ఇలా రోట్లో దంచుకున్న పిండంతా జల్లెడలో వేసి జల్లించుకోవాలి. బియ్యాన్ని 24 గంటల సేపు నానబెట్టుకుని రోట్లో దంచి పిండి కొట్టుకున్నాం కాబట్టి పిండిని చేతితో పట్టుకుంటే ఇలా ముద్దలా అవుతుంది. జల్లించుకున్న పిండిని ప్లేట్లో చూపిస్తున్న విధంగా చేతితో దగ్గరికి నొక్కుకొని దానిపైన తడిపిన కాటన్ క్లాత్ వేసి పక్కనుంచుకోవాలి. కేజీన్నర బియ్యానికి 1 కేజీ బెల్లం తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చితక్కొట్టుకుని పాకం కరిగించుకోవడానికి బెల్లాన్ని గిన్నెలో వేసుకుని అందులో 1/2 లీటర్ నీళ్లు పోసి గిన్నెని పొయ్యి పైన పెట్టుకుని బెల్లం పాకం కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత బెల్లం పాకంలో రాళ్ళు చెత్త లేకుండా వడగట్టుకోవాలి. వడకట్టుకున్న బెల్లం పాకాన్ని పొయ్యి పైన పెట్టుకుని అరిసెల పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అరిసెల పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి కొద్దిగా బెల్లం పాకాన్ని ప్లేట్లో వాటర్లో వేసుకొని చేతితో దగ్గరికి చేసుకుని పట్టుకుంటే ఉండలా జెల్లీలా రావాలి. పాకం ముద్దగా జెల్లీలా దగ్గరికి వచ్చిన తరువాత బెల్లం పాకంలో 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని దంచుకున్న బియ్యపిండిని పాకంలో పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని పాకంలో పోస్తూ కలుపుతూ ఉండాలి. కలపడం ఆపివేస్తే పిండి ఉండలు కడుతుంది. కాబట్టి బెల్లం పాకాన్ని కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ ఉండాలి. పిండంతా పాకంలో పోసుకున్న తరువాత అరిసెల చలిమిడి చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మాకు కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యపిండి కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలుపుకున్న అరిసెల చలిమిడిలో 2 గరిటెల నెయ్యి వేసుకొని నెయ్యి ఆ చలిమిడిలో కలిసేటట్టు కలుపుకోవాలి. నెయ్యి చలిమిడిలో కలిసేటట్టు కలుపుకున్న తరువాత అందులో 2-3 గరిటెల నెయ్యి వేసుకొని గిన్నె పైన మూత పెట్టి చలిమిడిని పూర్తిగా చల్లారనివ్వాలి. అరిసెలు వేగడానికి సరిపడా నెయ్యిని కళాయిలో పోసుకొని నెయ్యిని వేడెక్కనివ్వాలి. నెయ్యి వేడెక్కిన తరువాత అరిసెల చలిమిడిని ఒక గిన్నెలోకి తీసుకొని చలిమిడిని రౌండ్ షేప్లో ఉండలుగా చేసుకొని ఆ ఉండకి నువ్వులు అద్ది అరిటాకు పైన కానీ కవర్ పైన కానీ నెయ్యి రాసుకుని దానిపైన అరిసెలు ఒత్తుకోవాలి. మీకు ఏ సైజులో అరిసెలు కావాలో ఆ సైజులోకి అరిసెలు ఒత్తుకొని ఒత్తుకున్న అరిసెలను కాగిన నేతిలో వేసుకొని కాల్చుకోవాలి.
ఇలా అరిసెల చెలిమిడిని ఉండలా చేసుకొని, ఆ ఉండకి నువ్వులు అద్దిన ఉండను అరిసెలా ఒత్తుకున్న అరిసెను నేతిలో వేసి కాల్చుకోవాలి. నువ్వులు వద్దు అనుకునేవాళ్ళు చలిమిడి ఉండకు నువ్వులు అద్దకుండా అరిసెలు చేసుకొని నేతిలో వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా అరిసెలు చేసుకొని నేతిలో వేసి, అరిసెలు కాలుతూ నేతిలోంచి పైకి తేలిన తరువాత అట్లకాడతో అరిసెలను రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. అరిసెలు చేసుకోవడానికి ఇద్దరు మనుషులు తప్పకుండా ఉండాలి. ఒకరు అరిసెలు వేస్తూ ఉంటే, ఇంకొకరు వేసిన అరిసెలను తిప్పుతూ తీయడానికి ఉండాలి. నేతిలో ఎర్రగా కాలిన అరిసెను అట్లకాడతో తీసి, అరిసెలు ఒత్తే చెక్క పైన పెట్టి, అరిసె పైన ఇంకొక చెక్క పెట్టి ఒత్తుకోవాలి. ఇలా నేతిలో కాలిన అరిసెలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ అరిసెలు ఒత్తే చెక్క పైన పెట్టి ఒత్తుకుంటూ ఉండాలి. అరిసెలు చేసేటప్పుడు మాట్లాడితే అరిసెలు సరిగ్గా రావు అంటారు. అది నిజమే. మా అరిసెలు చేసేటప్పుడు అక్క, నేను మాట్లాడాం. అరిసెలు కొన్ని షేపౌట్ అయిపోయాయి. ఇలా ఒత్తుకున్న అరిసెలన్నీ నేలపైన వరిగడ్డి పైన అరిసెలు వేసుకొని అరిసెలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా అరిసెలను వరిగడ్డి పైన ఆరబెట్టడం వల్ల అరిసెలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా చలిమిడి అంతా అరిసెలుగా చేసుకొని అరిసెలను నేతిలో వేసి ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా సక్సెస్‌ఫుల్‌గా మా అరిసెలన్నీ కాల్చేశాము. ఏంటక్కా చివరిగా అమ్మ అరిసె వేయకుండా గారె వేసింది అంటే, మా అక్క అది గారె కాదు అరిసె అని చెప్పి నవ్వుతుంది. ఇలా చివరిగా కాల్చుకున్న అరిసెను అరిసెలు ఒత్తే చెక్క పైన పెట్టి, అరిసె ఒత్తేసుకుని, ఇలా ఒత్తుకున్న అరిసెలన్నీ వరిగడ్డి పైన పరిచి ఆరపెట్టేశాం. పిండి దంచి మరీ అరిసెలు చేశామేమో, అరిసెల టేస్టు సూపర్‌గా వచ్చింది. అరిసెలు కూడా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా అరిసెలు చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.